పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వ్యాపారస్తులు, విద్యార్థులు, యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ దేవాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి నిరసనగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఉగ్రవాదులు పర్యాటకులను అతి కిరాతంగా భార్యల ముందు భర్తలను కాల్చి చంపడం ఇది ఏమైన చర్య. భారతదేశ ప్రజలందరూ కూడా సబ్బడ్డ వర్గం దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటూ పాకిస్తాన్పై భారతదేశ ప్రజలందరూ కూడా ముక్కనపు దాడి చేయవలసిన అవసరం ఉన్నది. అలాంటి వ్యక్తులను ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మీరు నిరసనలు తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం, అదేవిధంగా ఈరోజు ఎవరైతే అతి కిరాతకంగా మరి పాకిస్తాను ఏజెంట్లు కానీ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇది తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఇలాంటి పునరావృతం కాకుండా మరి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దీని రాజకీయాలు కాకుండా దీన్ని అందరం కూడా ఐక్యంగా ఒక యూనిట్తో మరి యొక్క ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ దేశంపై ఉందని తెలియజేస్తూ దీని తీవ్రంగా నిరసనను మరి తెలియజేస్తూ ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తూ హిందువులమంతా ఏకమై ఈరోజు ఉదయం విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, వ్యాపార సంస్థలన్నీ మూకుమ్మడిగా ఈరోజు ఉదయం బంద్ పిలిపియడం జరిగింది. బంద్ ఉదయం నుండి సాయంత్రం వరకు బంద్ చేసిన తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది. ఇంత అత్యంత కిరాతకమైన చర్యకు పాల్పడిన ముస్లిం పాకిస్తాన్ తీవ్రవాదుల మీద కేంద్రం ఎలాంటి నిర్ణయాలంటే అతి కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని మా భూపాలపల్లి వ్యాపారస్తుల తరఫున, మా హిందువుల తరఫున పోరాటం జరుగుతుంది.